శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వర గారు, దేవీ నవరాత్రుల్లో మనం 4వ రోజుకి వచ్చాం. అవును. ఈసారి అద్భుతంగా ఎన్నో సంవత్సరాలకు వచ్చిన అమ్మవారు కాత్యాయని రూపంలో వస్తున్నారు. అవును. కాత్యాయని గురించి మాకు చాలా చాలా చెప్పండి. తప్పకుండా తెలియజేస్తానండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తశ్యై 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 నమో నమః. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కాత్యాయని అలంకారము ఈ సంవత్సరం విశేషంగా ప్రత్యేకంగా వచ్చినటువంటి అలంకారం. అందుకనే మాకు చాలా తెలుసుకోవాలని ఉందండి. నవదుర్గల్లో ఒకటైన అవతారం చెప్పాను కదా. ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠిం కాత్యాయనీతి చ. అంటే ఇలాగా ఎప్పుడైనా 10 సంవత్సరాలకు ఒకసారో ఎప్పుడో వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు నవదుర్గల్లో ఒక్కొక్క అలంకారాన్ని చేస్తూ ఉంటారు. ఈసారి ప్రత్యేకంగా కాత్యాయని అవతారాన్ని చేస్తున్నారు. అంటే మనం విజయవాడలో ఏ అలంకారాలు చేస్తే అవే సహజంగా మనం అందరం కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ఈ కాత్యాయని దేవిని అర్చించడం వల్ల కుజదోష నివారణ జరుగుతుంది. కుజదోష నివారణ. అందుకే వివాహం కాని వారు కాత్యాయని వ్రతాలు చేస్తూ ఉంటారు. అవును కదా. ఈ కాత్యాయని వ్రతం చేయడం వల్ల శీఘ్ర వివాహం జరుగుతుంది. భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకున్న వారు కూడా ఈ కాత్యాయని వ్రతం చేయడం వల్ల అన్యోన్యమైన దాంపత్యం లభిస్తుంది. ఇంకా సత్సంతానం కలుగుతుంది. కాత్యాయని దేవిని అర్చించడం వల్ల చాలా చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం మనం. ఈ కాత్యాయని దేవిని అర్చించడం వల్ల చెప్పాను కదా, సంతానము సౌభాగ్యము అన్నీ కలుగుతాయి. అలాగే ప్రత్యేకంగా ఈ కాత్యాయని దేవికి గుడిలో అమ్మవారికి ధరింపజేసేటటువంటి చీర రంగు ఎరుపు. ఎరుపు ఎరుపు కాత్యాయని దేవికి ఎరుపు రంగు. ఎరుపు. అందుకే కాత్యాయని వ్రతంలో కూడా ఎర్ర పూలే వాడుతూ ఉంటారు. ఎరుపు. అలాగే సమర్పించవలసినటువంటి నైవేద్యము ఉప్పు వేసి చేసేటటువంటి అప్పాలు. మనం తీపి అప్పాలు చేసుకుంటాం. తీపి అంటే ఉప్పు వేయాలి, కొద్దిగా ఉప్పు వేయాలి. అలాగే చెరుకు ముక్కలు ఇవి నివేదన చేస్తూ ఉంటారు కాత్యాయని దేవికి. ఇక ఈ కాత్యాయని వ్రతం రోజు మనం పఠించవలసినటువంటి స్తోత్రాలు, కాత్యాయని అష్టోత్తరము, ఇవన్నీ కూడా మనకి గూగుల్లో లభ్యమవుతాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ నామంతో చక్కగా జపము అర్చన ఏదో ఒకటి చేసుకోండి. ఎందుకంటే సర్వమంగళములని ప్రసాదించే దేవత కాత్యాయని. సర్వమంగళాలని ప్రసాదిస్తుంది. మంత్రం కూడా చాలా తేలిగ్గా, చాలా అలవాటైన మంత్రం, అందరికీ తెలిసిన మంత్రం. సమర్పించవలసినటువంటి పువ్వుల రంగు కూడా ఎరుపు. ఎరుపు ఎరుపు. అలాగే నివేదన చెప్పాను కదా. ఈ వివాహం కాని కన్యలు ఎవరైనా ఈ కాత్యాయని అలంకారం రోజు చక్కగా దీక్షగా శ్రద్ధగా కనుక మీరు చేసుకోగలిగితే చక్కని భర్త లభిస్తాడు. ప్రత్యేకంగా కాత్యాయని వ్రతాలే ఉన్నాయండి. అవును కదా. ప్రతి మంగళవారం చేస్తూ ఉంటారు. అంటే మంగళుడు అంటే కుజుడు. కొన్ని సతీదేవి యొక్క దక్షయజ్ఞం తర్వాత ఆవిడ ఇదైపోతారు కదా, అగ్నిలో పడి ఆహుతి అయిపోతారు కదా. అప్పుడు శివుడు కూర్చుని తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ మంగళుడు ఒక చెమట బిందువు రూపంలో ఆయన్ని ఆశ్రయించి ఉండడం వల్ల సతీ వియోగం జరుగుతుంది అని ఆ కథలో అంతా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ పార్వతీదేవి కింద పుట్టడము, ఆయన నుంచి చెమట బిందువుగా భూమి మీద పడ్డము, ఆయన కుజుడుగా మారడము, భూదేవి పెంచడము, ఆయనకు అప్పుడే భౌముడు, భూదేవి పెంచింది కాబట్టి భౌముడు అని పేరు. ఇట్లా ఈ కాత్యాయని వ్రతంలో ఇదంతా వ్రత కథలో చెప్తూ ఉంటారు. నేను ఈ కాత్యాయని వ్రతం చాలా వివాహానికి, శీఘ్ర వివాహానికి కూడా మనకి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి, ప్రత్యేకత కాబట్టి, విశేషం కాబట్టి, వివాహం కాని వారు ఎవరైనా ఉంటే ఈ కాత్యాయని అలంకారం రోజు చక్కగా ఈ నామాన్ని చేసుకుంటూ ఉండండి. ఉప్పు వేసినటువంటి అప్పాలు, చెరుకు ముక్కలు, అలాగే ఇంకా మనం చేస్తూ ఉంటాం నివేదన చేసుకోండి. మరి యొక్క అవతారం యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.